ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా బీజేపీ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆశీస్సులతో మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ బాబు గారి సహాయంతో సరిగ్గా 2 సంవత్సరాల క్రితం నాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి టికెట్ ఇవ్వడం జరిగింది. వారు టికెట్ ఇచ్చాక తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఆడపడుచులు అవ్వచ్చు, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి ఎలక్షన్ లో గెలిపించి ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. కరెక్ట్ గా 2 సంవత్సరాల క్రితం. నేను బయట ఉన్నందువల్ల ఇక్కడ సమస్యల మీద కొంత అవగాహన ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్ అవగాహన లేనందువల్ల ఎలక్షన్ కు ముందే దాదాపుగా 2.5 సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలు కూడా తిరుగుతూ ఉండేవాడిని. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమస్యలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. మనం ఎక్కడ హెల్ప్ చేయాలి, ట్రస్ట్ నుంచి మనం ఏం హెల్ప్ చేయొచ్చు, గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఇంకా ఎంత బెటర్గా హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి ముఖ్యంగా మీడియా మిత్రులు ఎంతో మంది సహకరించారు, వారి వాల్యుబుల్ ఒపీనియన్ ఇచ్చారు. అలాగే మన ఉదయగిరి నియోజకవర్గంలో ఈ రోజున ఇక్కడ వేదిక మీద ఆశీనులైన మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి అన్న సహకారం ఎంతో ఉంది. వారితో పాటుగా ఈ రోజున ఇక్కడ సభకి మన రాష్ట్ర సెక్రటరీ గంజం రాఘవేంద్ర గారు, అలాగే మన నియోజకవర్గ పరిశీలకులు భూపరెడ్డి గారు, అలాగే మనకు బీజేపీ నుంచి వెనకాల కూర్చొని ఉన్నారు బీజేపీ యువ మోర్చా నాయకులు మాధవ్ గారు కానీ, అలాగే మన బ్రహ్మానంద రెడ్డి గారు బీజేపీ నుంచి, మన గజ రంగారావు గారు, అలాగే జనసేన నుంచి పుట్టే వెంకటేశ్వర గారు, మన వసూలు గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. వేదిక మీద ఉన్న బీజేపీ జనసేన మండల అధ్యక్షులకి, అలాగే మా తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులకి, ఎక్స్ కన్వీనర్లకి, పెద్దలందరికీ కూడా ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. దాదాపు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి సహకారంతో ఈ రోజున నిల్చున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు మన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే మాజీ శాసనసభ్యులు పుల్లేని రామారావు గారు, అలాగే మన గ్రంథాలయ కమిటీ చైర్మన్ శాంతమ్మ గారు అవ్వచ్చు, అలాగే మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు అవ్వచ్చు, మాజీ జడ్పీ చైర్మన్ చంచలబాబు యాదవ్ గారు అవ్వచ్చు, అలాగే మన పోలీస్ ఎక్స్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిరంజీవి రెడ్డి గారు అవ్వచ్చు. వీరందరి సహకారం, ఎంతో మంది గొప్ప గొప్ప నాయకుల సహకారం, మేధావుల సహకారంతో ఈ రోజున మీ ముందు నిల్చోవడం జరిగింది. మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ గెలిచాక, నేను ఎమ్మెల్యే అయ్యాక 143 పంచాయతీల్లో కూడా ఎక్కడా కూడా ₹1 డబ్బున్న పరిస్థితి లేదు. ఆ రోజు నేను గెలిచినప్పుడు ఒక బల్బు మార్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి నుంచి పంచాయతీల్లో నుంచి నిధులు పుష్కలంగా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పంచాయతీ అభివృద్ధి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పంచాయతీ అభివృద్ధి ముందుకు వెళ్తాము. వచ్చి చూసుకున్న తర్వాత రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంటే వీలైనన్ని రోడ్లన్నీ వేసుకోగలిగాం, అలాగే రోడ్లు గుంతలు పుచ్చుకోగలిగాం. అలాగే హెల్త్ రంగంలో హెల్త్ పరంగా అవ్వచ్చు, మనకి డయాలసిస్ సెంటర్ పెట్టుకోవడం కానీ, అన్న క్యాంటీన్ కానీ, హెల్త్ హాస్పిటల్ మనం రీబిల్డ్ చేసుకోవడం కానీ, డిగ్రీ కాలేజ్ కన్స్ట్రక్షన్ కానీ, ఇలాగే ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి రంగంలో కూడా ఇరిగేషన్ రంగంలో, ముఖ్యంగా మైనర్ ఇరిగేషన్ రంగంలో ఒక్క చెరువులో కూడా చిన్న పైసా పని చేసిన పాపాలు పోలేదు కదా 5 సంవత్సరాలు కూడా. మనం రాగానే నీటి సంఘాల చైర్మన్లు ఎలక్షన్లు పెట్టుకున్నాం, నీటి సంఘాల చైర్మన్లు పెట్టుకున్నాం. ఈ రోజున ప్రతి చెరువుకి దాదాపుగా 70 కోట్ల రూపాయలు మనం ఈ రోజున ఖర్చు పెట్టే పరిస్థితి 2 ఏళ్లలో కూడా. అలాగే రీసెంట్ గా మనం మొదటి నుంచి కూడా ఉదయగిరి నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టాకైనా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది 4 ప్రోగ్రామ్స్ మాత్రమే.
రోజున విజయరామన్ అవ్వచ్చు, రామారావు గారు అవ్వచ్చు, లేకపోతే విజయరామన్ 2 సార్లు, రామారావు గారు 1 సారి, 4 సార్లు తప్పితే తెలుగుదేశం పార్టీకి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇవ్వలేదు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే మిగతా గవర్నమెంట్ లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడ మనకి కనపడిన పరిస్థితి లేదు. ఆ రోజున విజయరామన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆ రోజున ఉన్న పరిస్థితులను బట్టి, ఆ రోజున్న బడ్జెట్ ని బట్టి, ఆ రోజున్న రిసోర్సెస్ ని బట్టి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. వారు 10 ఏళ్లలో ముందుకు తీసుకెళ్ళగలిగారు ఉదయగిరి నియోజకవర్గాన్ని. అలాగే మన తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరిగిందని స్పష్టంగా అందరికి తెలిసిన విషయమే, మనం ఎవరెక్కడ దాచాల్సిన విషయమే లేదు. ఆ పరిస్థితి నుంచి ఈ రోజున ప్రపంచం పరిగెడతా ఉంది, టెక్నాలజీ పరిగెడతా ఉంది, అవకాశాలు మెండుగా ఉన్నాయి. మనంగా ఉదయగిరి నియోజకవర్గంగా మళ్ళా నీళ్లు లేవు తాగేదానికి, అంటే మనకు నీళ్లు లేవు అనే దీంతో మనగా మనం వెనకబడ్డామంటే మనం మళ్ళా కూడా వెనక్కి ముందుకెళ్లే పరిస్థితి ఎక్కడ ఉండదు. దాని నుంచి బయటపడి ఆ స్పీడ్ మనం అందుకొని ఇండస్ట్రియల్ పరంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు చూస్తే ప్రతి ఒక్క రంగంలో కూడా టూరిజం రంగాన్ని డెవలప్ చేయాలని, అలాగే ఇండస్ట్రీస్ పరంగా దుక్కలూరులో దాదాపుగా 1400 ఎకరాలు మనం 5 కంపెనీలకి మనం ఇవ్వబోతా ఉన్నాం. ఒక కంపెనీకి ఆల్రెడీ ఇచ్చాం. డిఫెన్స్ హబ్ కింద తయారు చేయబోతా ఉన్నాం. ఎన్నో కంపెనీలు హైదరాబాద్ బాలనగర్లో ఉండే కొన్ని కంపెనీలు కూడా యాన్సిలరీ యూనిట్స్ పెట్టడానికి ఇక్కడ తీసుకురాబోతా ఉన్నాం. దాదాపుగా 4000 ఉద్యోగాలు క్రియేట్ అయ్యే పరిస్థితి, 2500 కోట్లు ఇక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చే పరిస్థితి. అది కాకుండా కంపల్సరీ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ఒక హబ్ తయారు చేయాలని చెప్పి ఎప్పుడైతే కనిగిరిలో శంకుస్థాపన చేసామో, శంకుస్థాపన చేసిన తర్వాత రిలయన్స్ లో మనకున్న కాంట్రాక్ట్స్ పట్టుకొని వాళ్ళతో వర్క్ చేసి ఇమీడియట్ గా విత్ ఇన్ 1 month లో ఇక్కడ అన్ని సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. ప్రతి మండలంలో మనం తీసుకొచ్చి సాయిల్ టెస్ట్ చేశాం. సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత వాడు ఇది కూడా మెరుగైన ప్రాంతం అని చెప్పి కంప్రెసర్ బయోగ్యాస్ కి దాదాపుగా 5000 ఎకరాలు మనం ఇవ్వడానికి రెడీ అయ్యాం. కానీ వాటిలో ఇంకా వర్కౌట్ అవ్వలేదు. 800 ఎకరాలే మనం ఈ రోజుకి ఇవ్వగలిగాం. ఒక ప్లాంట్ ఉదయగిరి నియోజకవర్గం, ఉదయగిరి మండలంలో కులాయివల్లిలో దాదాపుగా 50 టన్స్ పర్ డే ప్రాసెస్ 250 కోట్లు రిలయన్స్ లో ఇన్వెస్ట్ అయిపోతా ఉంటాం. దానికి ప్రాసెస్ జరుగుతా ఉన్నాం. అలాగే కనిగిరిలో మనకు ఒక ప్లాంట్ దాదాపుగా ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ సగం అయిపోయింది. ఇంకోటి మనకి నిన్ననే ఒక ఇన్వెస్టర్ కలిసారు తిమ్మ సముద్రంలో, వాళ్ళు కూడా ఒక ప్లాంట్ పెడతా ఉన్నాం. ఒక సిపిసి హబ్ కింద కంప్రెస్డ్ బయోగ్యాస్, అంటే మన ఇండియాకి అవసరమైన గ్యాస్ కనీసం 1 or 2% కూడా మనం చేసుకునే పరిస్థితి లేదు. మోడీ గారి నాయకత్వంలో వారు చూపే చొరవ వల్ల కంప్రెస్డ్ బయోగ్యాస్ మనమే ప్రొడ్యూస్ చేసుకునే ఎగ్జాంపుల్ చూసారు. ఎక్కడైనా వార్ వచ్చి ఏదైనా ఆగిపోయిందంటే మనం ఇబ్బంది పడే పరిస్థితి, అంటే ప్రతి దానికి ఒక మీద మనం డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది ఈ రోజున. దాంట్లో నుంచి బయటికి రావాలని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు మనం ముందుకెళ్లే పరిస్థితి. సిబిజీ ప్లాంట్లకి ఎక్కువ సిబిజీ ప్లాంట్ తీసుకొచ్చే వాటి వల్ల మనకు ఒక చిన్న ఇబ్బంది కూడా ఉండదు. ఎన్విరాన్మెంటల్ గా 100% ఎన్విరాన్మెంట్ గ్రీన్ ఎనర్జీ అది ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఈ 50 టీపీడీ ప్లాంట్ నడపాలి అంటే దగ్గర ఒక 5 టన్నులకి దాదాపుగా 2500 ఎకరాల్లో వాళ్ళు నేపియర్ గ్రాస్ పండించాలి. నేపియర్ గ్రాస్ పండించాలంటే నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్ మన దగ్గర చాలా ఉంది. వాళ్ళకైనా అవకాశం ఇస్తే ఆ నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్ ఇరిగేటెడ్ ల్యాండ్ చేసి నేపియర్ గ్రాస్ పంపించి ఆ గ్రాస్ ని వాళ్ళకి రా మెటీరియల్ గా వాడుకొని సిబిజీ ప్లాంట్ ముందుకెళ్లే పరిస్థితి. అలాగే తొక్కూరులో చూసారు మీరు 22 ఎకరాల్లో మనం ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టుకున్నాం. చిన్న ఇండస్ట్రీస్ అంటే 25 ఎంప్లాయీస్, 50 ఎంప్లాయీస్, 100 ఎంప్లాయీస్ దగ్గర నుంచి మనం ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి పెట్టుకున్నాం. దాంట్లోకి ఇన్వెస్టర్స్ ఆల్రెడీ చాలా మంది రావడానికి ముందు చూపుతున్నారు. నాకు దొరికిన ప్రతి అవకాశాన్ని 2 సంవత్సరాల్లో నేను ఏ సెమినార్కి వెళ్ళినా, ఏ ఇండస్ట్రియల్ సెమినార్ వేదిక దొరికినా కూడా నేను ఉదయగిరి నియోజకవర్గంలో మా దగ్గర ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి, దయచేసి ఇక్కడికి రండి, ల్యాండ్ ఇస్తాం, మేము రిసోర్సెస్ ఉన్నారు, యూనియన్స్ లేవు, మంచి మనుషులు ఉన్నారు, చక్కగా పనిచేసే పరిస్థితి ఉంది, వలసలు పోతున్నారు, మాకు సహాయం చేయండి అని చెప్పి ప్రతి చోట నేను అడగడం జరిగింది. కొంత రెస్పాన్స్ వస్తా ఉంది. గమనం మారింది. ఉదయగిరి నియోజకవర్గ గమనం డెఫినెట్ గా మారింది. ప్రజలు కూడా చూస్తా ఉన్నారు, మనకు అభివృద్ధి చేసుకునే దానికి ఇక్కడ అవకాశం ఉంది అని చెప్పి. ఎంతసేపు మనం నీళ్లు లేదు అనే దాంట్లోనే మనం ఉండిపోయాం. గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్నాడు కానీ అందరూ కూడా వారు చేసిన సహాయం చేస్తారు. అమ్మకి చాలా ఐడియా ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఐడియా ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళ నాయకత్వంలో ముందుకెళ్లే పరిస్థితి ఇరిగేషన్ రంగంలో. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తా ఉన్నాయి. వెలుగుండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్లలో నీళ్లు వస్తే మనం ఖచ్చితంగా ఇరిగేషన్ రంగంలో ముందుకెళ్లే పరిస్థితి. ఈ రోజున సంవత్సర కాలాలు మనం వైండింగ్ చేసుకున్నాం. దాదాపుగా 22
22 కిలోమీటర్లు మనకి సంవత్సరం కానీ వెళ్తున్నా కూడా ఆ రోజున చేసిన రాజకీయాలు, ఆ రోజున చేసిన ఇబ్బందుల వల్ల కనీసం ఒక గ్లాసుల సంవత్సరం నీళ్లు కూడా మనం తాగే పరిస్థితి లేకుండా చేసుకున్నాం. ఒక రాళ్లపాడు లాంటి రిజర్వాయర్ మన ఉదయగిరి నియోజకవర్గంలో ఎందుకు లేదని చెప్పి నేను ఒకసారి నన్నే హాస్పిటల్ క్వశ్చన్ చేసుకుంటా ఉంటాను. చాలా మంది నాయకులు కూడా అడుగుతూ ఉంటారు, ఎందుకు మనం రాళ్లపాడు లాంటి రిజర్వాయర్ మనం పట్టుకోలేకపోయాం, ఆ రాళ్లపాడు రిజర్వాయర్ లో నీళ్లు ఎందుకు నింపుకోలేకపోయాం, కనీసం 3-4 మండలాలకి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది ఉన్నా కూడా దాన్ని విశ్లేషించే పరిస్థితి. ఆ రోజున జరిగినప్పుడు రాజకీయం జరిగింది, కదుకూరు పక్క రాజకీయం జరిగింది, కావల పక్క రాజకీయం జరిగింది, పూర్తిగా మనం దాన్ని చేసుకోలేకపోయాం. ఈ రోజున కనీసం 700 క్యూసెక్ల నుంచి 1400 క్యూసెక్ కెపాసిటీ పెంచుకొని మనం కాలం వెడల్పు చేసుకున్నాం. కాబట్టి ఈ రోజు అవకాశం ఉంది, మన కాకుటూరు చెరువు నింపుకోవచ్చు. అలాగే విజయగూడ దగ్గర 13 CR ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకుంటే అక్కడ వచ్చే పరిస్థితి. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఇరిగేషన్ సబ్ కెనాల్స్ మనం డెవలప్ చేసుకొని నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. అలాగే విజయగూడలో మనం చూశారు మీరు, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చెరువు బాగు చేసి దానికి మన సుబ్బారెడ్డి గారు, నర్సారెడ్డి గారు, తర్వాత మన గోపి గారి, తర్వాత కొంతమంది గట్టిగా నడుము బిగించి మన విజయగూడ నాయకులందరూ కూడా ఆ చెరువుని దాదాపుగా 7 నుంచి 10 రోజుల్లోనే చెరువుని క్లీన్ చేసి ఆ చెరువు సార్కి కనపడేటట్టుగా, సార్ దాన్ని చూసేటట్టుగా చేసి ఆయన చూపెట్టిన తర్వాత, ఆయన వివరంగా చెప్పిన తర్వాత దీని అవసరం ఉందని చెప్పి మొట్టమొదటిసారి 35 కోట్లతోటే టెండర్ ఆల్రెడీ వస్తా ఉంది. 35 కోట్లతోటే సంవత్సరాల నీళ్లు వింజమూరు నేలను దాకపోతా ఉంటాయి. ఈ రోజు వరకు సంవత్సరాల నీళ్లు డైరెక్ట్ గా మనకు మండలం లోపలికి వచ్చి తాగునీరించే పరిస్థితి లేదు. ఒక్క రిజర్వాయర్, ఒక పాత చెరువు ఒకటి చాలు విజయవాడ మండలాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి. ఈ రోజు నాకు చూసారు మీరు, మన్నా సెంటర్ లో పరిస్థితి చూసారు, అది పూర్తిగా ఎలా అవడం జరిగింది. కేవలం నర్సారెడ్డి చెప్పినట్టుగా కేవలం 50 లక్షలతోటి మనం ఒక పార్క్ బిల్డ్ చేస్తే నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. 50 లక్షలు మనం ఖర్చు పెడితే ఇంతమంది పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, ఇంతమంది పిల్లలకి, ఇంతమంది కుటుంబాలకి మనం ఈ రోజున ఆదాయాలు ఇచ్చామని చెప్పి ఎంతో మంది పిల్లలు, దాదాపుగా 100-150 మంది పిల్లలు అక్కడ ఈ రోజున పార్క్ లో కొంచెం ఆడుతున్న పరిస్థితి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది పిల్లల నుంచి ఆడుకుంటారని చెప్పి. అటువంటి పార్కులు మనం డెవలప్ చేసుకోవాలి. స్పోర్ట్స్ రంగంలో ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. 3 ఏళ్లలో మన ప్రణాళికబద్ధంగా వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి రూట్ దొరుకుతా ఉంది, గమనం మారింది. ప్రతి ఒక్కరు కూడా సహకరించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అనే కాదు, ఇతర నాయకులు ఎవరైనా కూడా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడ కూడా మనం వెనకలాగంటే ఎవరు కూడా దయచేసి. అలాగే తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే మనం దాదాపుగా 97,000 మెంబర్షిప్ చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ మన గవర్నమెంట్ వచ్చాక. అలాగా 56 మంది ₹1,00,000 మెంబర్షిప్ చేశారంటే 56 లక్షల రూపాయలు మన తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెట్టారు మన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ. వాళ్ళు కార్యకర్తల మనం మెండుగా ఉంది ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో. కేవలం చిన్న చిన్న సమస్యలు మనం సమన్వయం చేసుకొని, దయచేసి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఒకటే ఆలోచించండి. ఇక్కడ నేను మా లైన్, ఎమ్మెల్యే లైన్ కానీ, లేకపోతే మినిస్టర్స్ లైన్ కానీ, ఇవన్నీ శాస్త్రం రాదు. దయచేసి మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మీ గ్రామం మీ చేతిలో ఉండాలి. మీ గ్రామ నాయకత్వం మీరు బలంగా ఉండాలి. మీ గ్రామం మీ చేతిలో ఉంటే, మీ గ్రామ నాయకత్వం బలంగా ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్లే పరిస్థితి. మండల నాయకత్వం మీరు బలంగా ఉండాలి, మీరు అభివృద్ధి చెందాలి. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆదరిస్తుంది అని చెప్పడానికి మన రాఘవేంద్ర ఎగ్జాంపుల్. మనం కష్టపడి పనిచేస్తే తెలుగుదేశం పార్టీ ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది, ఆ గౌరవం ఇచ్చి పదవి ఇస్తుంది. ఈ రోజున రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకుడు రాష్ట్ర కార్యదర్శి పదవికి వెళ్ళాడంటే మీరు చూశారు, నియోజకవర్గాల్లో గతంలో ఉన్నట్టుగా 4-5 రాష్ట్ర కార్యదర్శులు, 2-3 కార్యనిర్వాహక కార్యదర్శులు ఇవ్వలేదు ఈసారి తెలుగుదేశం పార్టీ. కేవలం ఒకటే ఉదయగిరి నియోజకవర్గానికి మనకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర కార్యదర్శి వచ్చింది రాఘవేంద్రకి. ఆ రాఘవేంద్రకి సరైన గౌరవం దక్కిందని నేను భావిస్తాను. ఎందుకంటే ఎవరు పదవి మనకు ఎదుర్కొంటే మనకు రావాలి. నేను కూడా ఏ రోజు కూడా నేను పోరాడడం లేదు, నాకు ఈ పదవి కావాలని. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు వచ్చిన లీడర్షిప్ ఆపర్చునిటీస్ కానీ, అమెరికాలో కానీ అన్ని కూడా నన్ను ఎదుర్కొంటే నాకు వచ్చినాయి. కానీ ఏ రోజు కూడా నాకు ఈ పదవి కావాలని నేను అడిగిన పరిస్థితి లేదు. మనం కష్టపడి పనిచేస్తా ఉంటే పదవులు ఆటోమేటిక్ గా వస్తాయి. దయచేసి తెలుగుదేశం పార్టీలో కూడా నామినేటెడ్ పదవులను పూర్తిగా నమ్ముకోమాకండి. నామినేటెడ్ పదవులు అనేది శాశ్వతం కాదు. ఎప్పుడైతే మనం ప్రజల్లోకి వెళ్లి జనరల్ ఎలక్షన్స్ లో రేపు ఎంపీటీసీలు అవ్వచ్చు, సర్పంచ్లు అవ్వచ్చు, 86 ఎంపీటీసీలు, 143 సర్పంచ్లు, 8 ఎంపీటీసీలు, ఇన్ని ఎలక్షన్స్ ఉన్నాయి మన ముందర. మనకి మంచి నాయకత్వం మనం బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఆ అవకాశాలు మెండుగా ఉంటాయి. మీరందరూ కూడా ఎంతో మందికి అవకాశాలు ఉండే పరిస్థితి, అవన్నీ కూడా మనం చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి ఉంది. దయచేసి నామినేటెడ్ పోస్టుల కంటే మన జనాల్లో నుంచి గెలిచి వస్తేనే ఇంకా నాయకత్వం బలపడే పరిస్థితి.
ప్రతి కార్యకర్త గాని ప్రతి నాయకుడు గాని నేనే 2 ఏళ్ళు నేనే పెద్ద చెప్తా అని చెప్పట్లేదు, తోపా అని చెప్పట్లేదు. 2 ఏళ్లలో నాకు తెలిసినంత వరకు నా శక్తి వరకు నేను చేయగలిగాను. నేను తప్పులు చేయలేదని చెప్పట్లేదు. తప్పులు డెఫినెట్ గా చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. కరెక్ట్ చేసి ఎవరైనా కూడా ప్రతి కార్యకర్త అయినా కూడా కేడరైనా ఎవరైనా కూడా ప్రజలైనా ఫలాన్ని మాకు సరిగా జరగటం లేదు, మీరు ఈ విధంగా సరిగా చేయడం లేదని చెప్తే కరెక్ట్ చేసుకోవడానికి అందరం అడుగుతున్నాం. ఎమ్మెల్యే ఆఫీస్ కానీ మా నాయకులు కానీ మా లీడర్స్ కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్కటే కరెక్ట్ చేసుకుని ముందుకెళ్లే పరిస్థితి. ఇక్కడ ఎవరు కూడా అన్ని తెలుసు అనుకోవడానికి అవసరం లేదు. రోజు నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకునే పరిస్థితి. దాదాపుగా 2 ఏళ్లలో కూడా నేను కూడా ఎంతో నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి రీజను పెద్ద పెద్ద నాయకులు, విజయరామన్న లాంటి నాయకులు కానీ రామనారాయణ గారి దగ్గర చెప్తాను. నేను రామనారాయణ దగ్గర అందరి దగ్గర కూర్చున్నప్పుడు కనీసం ఆయన 2 గంటలు కూర్చుంటుంటారు. 2 గంటలు కూర్చున్నప్పుడు ఎంతో నేర్చుకుంటాను ఆయన దగ్గర. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది, రాజకీయం తెలుసు. ఆయన దగ్గర కూడా నేర్చుకునే పరిస్థితి. ఎవరి దగ్గర డిపిఆర్ గారి దగ్గర కానీ ఎవరి దగ్గర కూర్చున్నా కూడా వాళ్ళ దగ్గర మనం నేర్చుకునే పరిస్థితి. మనం కొత్తగా వాళ్ళని బ్లేమ్ చేసుకుంటా ఏమైనా బ్లేమ్ చేసుకుంటా ఉంటే ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు. మనం ఏం చేసాం కార్యకర్తగా నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి మన రోల్ ఏంటి, మనం ఎంత మాత్రం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఒక గుమ్మం దాటి బయటకు వచ్చేది సమాజానికి ఉపయోగపడాలని గుమ్మం దాటి బయటకు వస్తాం. మీరు ఎంతో ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ రోజు నీ సభకు రావాలంటే 1 లీటర్ పెట్రోల్ అవుతుంది, 100 రూపాయల పెట్రోల్ అవుతుంది. ఎవరికి కూడా జీతాలు రావట్లేదు. తెలుగుదేశం పార్టీ జీతాలు ఇవ్వదు, నేనేం జీతాలు ఇవ్వడం లేదు. సొంత డబ్బులు ఫ్యామిలీ డబ్బులు ఖర్చు పెట్టుకుని మనం పార్టీకి కష్టపడే పరిస్థితి. దానికి మనం అంత కష్టం చేస్తా ఆ కష్టానికి విలువ లేకుండా దయచేసి మనం చేసుకోకూడదు. మనం అదే స్ఫూర్తితోటే అదే యూనిటీతో ముందుకు పోతాం. గ్రామ పెత్తనం 143 పంచాయతీల్లో ఎవరు పంచాయతీ పెత్తనం వాళ్ళు చూసుకోండి. దయచేసి ఎక్కడా కూడా మీకు ఆ ఇబ్బంది ఉండదు. మండల నాయకత్వం కేవలం కోఆర్డినేట్ చేసేదే తప్పితే మీ జోలికి వచ్చి అక్కడ మీ మీద పెత్తనం చేయడానికి ఎవరు లేరు. నేను కూడా పెత్తనం చేయడానికి నాకు కూడా అధికారం లేదు. మీ గ్రామాల్లో మీ పెత్తనం మీకు ఉండాలి. రేపు పొద్దున లోకల్ బాడీలో ఈ రోజున ఎస్ఐఆర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఆ ప్రాసెస్ లో కూడా మీరు దృష్టి పెట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో లోకల్ బాడీకి రెడీ అవ్వాలి. ఎవరు సరైన వ్యక్తి అనేది మీరే చూసుకొని మీరే నా దగ్గరికి రావాలి. ఫలానా వ్యక్తి నేను చూసి చేసుకుంటాను, నాకు ఈయన సంతోషంగా ఉంటాడు, ఆయన పెట్టుకోండి, నాకు సంబంధం లేదు. మీరే ఎలా గెలిపించుకుంటారు, మీరు తీరు గెలిపించుకొని మీరు తీసుకురావాల్సిన అవసరం. నేను కానీ పెట్టేది నేను కానీ మేము కానీ విజయరామన్న కానీ మిగతా మా సీనియర్ నాయకులు ఎవరైనా సలహా ఇచ్చేవాడమే కానీ నాయకత్వం మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆ విధంగా ఆలోచన చేయండి. అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్లలో మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఇంకా చాలా ఉంది. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ రోజున మనం ఒక ఫోన్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. 94089089 ఒక ఫోన్ నెంబర్ పెట్టాం. ఆ ఫోన్ నెంబర్ కూడా అక్కడ కూర్చున్న మన ఆఫీస్ స్టాఫ్ కూడా ఇద్దరు కంటిన్యూగా ఆ ఫోన్ ఆన్సర్ చేస్తా ఉంటారు. ఎక్కడ కూడా ఎవరి కాల్ మిస్ కాకుండా పిఏ నెంబర్ ఉంది. అన్నాదు మన పిఏ గవర్నమెంట్ పిఏ ఉన్నాడు, అలాగే మస్తాన్ పర్సనల్ పిఏ ఉన్నాడు, అలాగే మనకు స్టాఫ్ ఉన్నారు, మన రఘు ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఉన్నారు. చాలా మంది కాల్స్ తీసుకుంటారు, అయినా కూడా కొన్ని కాల్స్ మిస్ అయ్యే పరిస్థితి. నేను కూడా వీలైనంత వరకు ఆన్సర్ చేస్తాను. 95% నేను కాల్స్ రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ తప్పకుండా ఉన్నా కూడా క్షమించండి. వీలైనంత వరకు సర్దుబాటు చేసుకొని ముందుకెళ్తాం. అలాగే ప్రతి కాల్ కూడా ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు, సమస్య వాట్సాప్ చేయొచ్చు. ఆ వాట్సాప్ చేసే సమస్య ప్రైవేట్ గా నా దగ్గరికే వస్తుందని దయచేసి ఎక్కడైనా కరప్షన్ జరుగుతున్నా, ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడుతున్నా, లేకపోతే ఆడపడుచులకి ఏదైనా ఇబ్బంది అవుతున్నా కూడా మీరు ఖచ్చితంగా దాంట్లో ఆ సమస్య పెట్టచ్చు. అది ప్రైవేట్ గా ఉంచబడుతుంది. మీ సమస్యని అడ్రస్ చేసేదానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పీజీఆర్ఎస్ లోకి వెళ్తా ఉంది. ప్రతి గవర్నమెంట్ అధికారికి దాన్ని అసైన్ చేయడం జరుగుతూ ఉంది. మనకి విజన్ టీం ఉన్నారు. విజన్ లో స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. అలాగే మనకు గౌరవ స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. వారి సహాయంతో కూడా మనం ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఇక్కడ స్టాఫ్ ఉన్నారు, ఒక 5 మంది స్టాఫ్ మన గవర్నమెంట్ స్టాఫ్ మనకు అసైన్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా మనకు సహాయం చేస్తా ఉన్నారు. నాకు తెలుసు రెవెన్యూ సమస్యలు, క్లిష్టమైన సమస్యలు చాలా ఉన్నాయి. రెవెన్యూ సమస్యలు అన్ని కూడా సాల్వ్ కొన్ని సాల్వ్ అయినంత వరకు ఆర్టీఓలు చక్కగా పనిచేస్తా ఉన్నారు. కొత్తగా ఆర్టీఓలు వచ్చున్నారు. ఇప్పుడు మనకు 2 మండలాలు ఒక ఆర్టీఓ దగ్గర ఉంటాయి, ఒక 6 మండలాలు ఒక ఆర్టీఓ దగ్గర ఉన్నాయి. వీలైనంత వరకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొద్దిగా ఓపిక ఉండండి దయచేసి. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మీకు, రాబోయే 3 ఏళ్లలో మన ఈ టర్మ్ కంప్లీట్ చేసేసరికి చాలా వరకు దాదాపుగా 80% రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది, విజయరామన్నది. మేము బాధ్యత తీసుకుంటున్నాం. మేము పరిష్కరించే బాధ్యత మాది. ప్రతి ఒక్కటి కూడా మీరు కొద్దిగా ఓపిక పడకండి దయచేసి. ఫ్రస్ట్రేట్ కావాలండి. కొన్ని సమస్యలు కొంత టైం పట్టే సమస్యలు ఉండి అన్ని కూడా ఒక రోజుల సమస్యలు పరిష్కారం కాబట్టి కొద్దిగా ఓపిక పడకండి.
మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా అది చెప్పండి, లేదంటే ఫోన్ చేసి మాట్లాడండి. అలాగే నా వేరే కోర్సు నేను ఎక్కడ ఉన్నాను ఒక్కసారి ఇబ్బంది అవుతా ఉంది, ఈ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు ఇల్లు కలవాలి అనే ఇబ్బంది అక్కడక్కడ వస్తా ఉంది. అందుకని ఆ ఫోన్ నెంబర్ పెట్టడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు అడిగితే నా లొకేషన్ చెప్తాను, నేను ఇక్కడ ఆఫీస్ లో ఉంటున్నానా లేదని చెప్తారు. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా కమ్యూనికేట్ చేస్తా ఉన్నాం, ఎప్పుడెప్పుడు నేను ఉండేది అవి కూడా చూసుకున్నానండి. కొంత ఇబ్బందులు ఉన్నమాట వస్తాం, అవన్నీ కూడా సరిదిద్దుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి కూర్చొని ఎంతసేపు దాదాపుగా లంచ్ టైం అవుతుంది, లేట్ అయింది. అందరికీ కూడా మరొకసారి నా అభినందనలు తెలుపుకుంటూ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ టోటల్ అమౌంట్ ఇప్పటి వరకు 2024 నుంచి 26 వరకు, అంటే 2 సంవత్సరాలకు గాను 452 కోట్లు మనం ఈ రోజున ఎన్టీఆర్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే నాకు తెలిసి క్లియర్గా ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారో 95,000 కుటుంబాలు ఉన్నాయి. దాదాపుగా 95,000 పైసలకు ఉదయం నియోజకవర్గంలో కుటుంబాలు ఉంటే సగం కుటుంబాలకి దాదాపుగా 45,000 కుటుంబాలకి పెన్షన్ వేస్తాం ఉదయగిరి నియోజకవర్గం. ఎక్కువగా బెనిఫిట్ పొందేది మన ఉదయగిరి నియోజకవర్గం, ఎందుకంటే పేదలు ఎక్కువ ఉన్న ప్రాంతం. 45,000 కుటుంబాలకి కేవలం పెన్షన్ వేస్తుంది, ఏది తల్లికి వందనం అనేది కాకుండా. అలాగే తల్లికి వందనం కార్యక్రమం, తల్లికి వందనం పథకం కింద 43 కోట్లు ఈ 2 ఏళ్లలో మనం ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన మైనారిటీ సోదరి కుటుంబాలు, వాళ్ళు 5, 4, 5 పిల్లలు ఉన్నా కూడా, పెద్ద కుటుంబాలు పిల్లలు ఉన్నా కూడా, వేరే సామాజిక వర్గాల్లో వారందరికీ కూడా అందరి పిల్లలకి మనం బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అన్నదాత సుఖీభవకి 87 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే 3 గ్యాస్ సిలిండర్లకి 16 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. శ్రీశక్తి ఫ్రీ బస్ పర్ ఉమాకి 11 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. శ్రీశక్తిలో మీరు బస్సు ప్రయాణం చూస్తుంటారు, కొంతమంది ఆడపడుచులు ఉద్యోగానికి అని చెప్పి బస్సు ఎక్కి వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి. ఆ పరిస్థితులు ఏమయ్యేదంటే నెలకి దాదాపుగా 10,000, 12,000 సంపాదించుకుంటే 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా ఖర్చులకు పోయేది, ఛార్జీలకు పోయేది. ఆ ఛార్జీలన్నీ మిగిలాయి. దానికి 11 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. అదే టీఎస్సీ జాబ్ చూసారు మీరు, మన నియోజకవర్గంలోనే 119 జాబ్స్ రావడం జరిగింది. అలాగే జాబ్ మీర్స్ మన జాబ్ మేళాలు ఇక్కడ కండక్ట్ చేసింది, వాటి వల్ల బెనిఫిషరీస్ వచ్చేది 621. అలాగే సీఎంఆర్ఎఫ్ దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఈ రోజున మన సీఎంఆర్ఎఫ్ 894 కుటుంబాలకి దాదాపుగా 9 కోట్ల రూపాయలు మనం ఈ రోజున బాబు గారు దయతోటే మనం ఈ రోజున ఇవ్వగలిగిన పరిస్థితి. ఆటో సేవలో 2 కోట్ల రూపాయలు మనం ఇచ్చాము. అలాగే డిఆర్డిఏ వెలుగు వర్క్స్ కింద బ్యాంక్ లింకేజ్ తోటి 388 కోట్లు, అలాగే శ్రీనిధి కింద 85 కోట్లు, కమ్యూనిటీ ఇన్వెస్ట్ ఫండ్ కింద 2 కోట్లు, పిఎంఐజీ ప్రోగ్రామ్ కింద దాదాపుగా 50 లక్షల రూపాయలు టోటల్ గా ఇవన్నీ మనం చేసుకోవడం జరిగింది. ఒకటి ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 650 కోట్లు డెవలప్మెంట్ మనం చేసుకున్నాం. రోడ్లు అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఇరిగేషన్ అవ్వచ్చు, తర్వాత మన కెనాల్స్ అవ్వచ్చు, అన్ని కలిపి. అలాగే 600 కోట్ల రూపాయలతో మనం నేషనల్ హైవేస్ కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎంతో చేయాల్సి ఉంది మనం కొన్ని రంగాల్లో. ఈ రోజున మన జ్యోతి గారు చెప్పారు ఇందాక సీతారామపురంలో నీళ్లు లేవని. అవును, నీళ్లు లేవు, చాలా దారుణమైన పరిస్థితి. తాగేదానికి నీళ్లు లేవు, సరిగా వాడుకోవడానికి నీళ్లు లేవు, సరైన మంచి నీళ్లు లేవు. ఆ మండలానికి నీళ్లు ఎలా తీసుకురావాలనేది కూడా పూర్తిగా మన దగ్గర ఐడియా లేదు. ఈరోజు అంతకుముందు సీతారాం సార్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు, కానీ పులికి రాలేదు. దానికి పూర్తిగా మనం ఆలోచన చేయాల్సి ఉంది. సీతారామపురం కొద్దిగా అప్పులో ఉంది కాబట్టి నీళ్లు ఎలా తీసుకెళ్లాలని చెప్పి. ఇట్లా చూసుకుంటే మనకు 8 మండలాల్లో తాగేదానికి కూడా నీళ్లు లేని పరిస్థితి, పూర్తిగా తాగేదానికి నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి. జలదంకలో 10 కోట్లతో మనం శాంక్షన్ చేసుకున్నాం. వాటర్ మనం కనెక్ట్ చేసుకోబోతున్నాం. వాటర్ ప్లాంట్ జలదంకలు జలదంకి మండలానికి నీళ్లు రాబోతా ఉన్నాయి. అలాగే పాపులు చెరువు గారు వస్తే ఇక్కడికి నీళ్లు వచ్చే, తాగేదానికి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. అట్లా ఒక్కొక్క మండలంలో కూడా ఉరుకొండపాడు మండలంలో సమస్యలు ఉన్నాయి, కొండాపురం మండలంలో సమస్యలు ఉన్నాయి. పూర్తిగా తాగునీరు గురించే మనం పోరాడాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా మనకు రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల్లో మంచి జరగదని నేను ఆశిస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.